రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. గత 5 రోజులుగా భారతదేశంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారంతో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేసి ప్రజలందరి మన్నలు పొందినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకి న్యాయం జరిగింది అనే ఒక సైకో ఆలోచనతో రౌడీ క్షేత్రంలో గంజాయి బ్యాచ్ స్మగ్లర్లు చనిపోతే వాళ్ళ విగ్రహాలు పెట్టి రౌడీ యుద్ధాన్ని పెంచి పోషిస్తున్న జగన్ పరామర్శకు వెళ్ళి అక్కడ వికృతంగా ప్రదర్శించి తెలుగుదేశం కార్యకర్తల్ని రప్ప మేము 2029లో అధికారానికి వస్తే నరుకుతామనే ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. అయ్యా సైకో జగన్, నీకు 2024లో ఓట్ల రూపంలో తెలుగు ప్రజలందరూ కూడా నిన్ను రప్ప అని అరిచిన విషయం మనందరికీ తెలుసు. నీ మైండ్ నొప్పుండాలి. ఎందుకంటే ప్రజలు ఆనందంతో ఉంటే ఎవరైనా సంతోషిస్తారు, కానీ ప్రజలు ఆనందంతో ఉంటే బాధపడే ముఖ్యమంత్రి ఇంతకుముందు నువ్వు కాబట్టి సైకో ముఖ్యమంత్రి అని అనడం కూడా జరిగింది. అలాగే నీకు మైండ్ ప్రశాంతంగా లేకపోతే రేపు మనకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్ను కూడా మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి నీ పిచ్చి పేలాపనలు, నీ రౌడీయుతాన్ని, నీ సైకోయుతాన్ని భరించలేకే 2024లో ప్రజలను నిన్ను రవ్వాడిచ్చారు. ఇది గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రం సస్యశాపనంగా ఉంటుంది. నీలాంటి ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారు చూశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీ జోలికి కానీ, కూటమి నాయకుల జోలికి, కార్యకర్తల జోలికి కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా పెట్టుకోవాలని నువ్వు చూస్తే నువ్వు ఒకటే చెప్పావు, ఆనాడు ఎంట్రిక పేకలేరన్నావు. ఈ ఎంట్రిక కాదు, ఈ యొక్క అధికారాన్ని పీకి పక్కన పెట్టి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. 29 కాదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే కూటమి ప్రభుత్వం సాధిస్తుంది. ఎవరిదా జగన్మోహన్ రెడ్డి.